the next day. ఇదే అండి బ్యాక్ యార్డ్. ఆల్రెడీ రేస్ బెడ్ ఉంది కదా, సో ఇందులోనే మనము ప్లాంట్స్ని నాటేస్తాము. సో నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది, లైక్ ఇప్పుడు నేను యూఎస్ని ఇండియాని కంపేర్ చేసేది ఒక విషయంలో ఏంటంటే, బేసిక్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ విషయంలో నేను ఎందుకు కంపేర్ చేసేదానంటే, ఇండియాలో అయితే మనకి త్రూ అవుట్ ద ఇయర్ వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవచ్చు, ఫ్రూట్స్ని గ్రో చేసుకోవచ్చు. అంటే ఫ్రూట్స్ అంటే ఇట్స్ సీజనల్ అనుకోండి, బట్ వెజిటేబుల్స్ని మోస్ట్ ఆఫ్ ది వెజిటేబుల్స్ని అయితే గ్రో చేసుకోవచ్చు. సో ఇక్కడ అలా ఉండదు కదా, లైక్ బికాస్ ఆఫ్ ది వెదర్, లైక్ హార్డ్లీ సమ్మర్ అండ్ స్ప్రింగ్స్లోనే మనం ఇది చేసుకోవచ్చు. అంటే హార్డ్లీ మనం 6 months మాత్రమే మనము వెజ్జెస్ని గ్రో చేసుకోగలుగుతాం కదా. సో అలా ఆ విషయంలో నేను ఎప్పుడు కంపేర్ చేసుకునేదాన్ని. సో కానీ ఇక్కడున్న దానికి ఏంటంటే, యూఎస్లో చాలా వరకు బ్యాక్ యార్డ్స్ చాలా పెద్ద పెద్దగా వస్తుంటాయి, ఇండివిజువల్ హౌసెస్ అయినా దేనికైనా కూడా. అప్పుడు ఏంటంటే, కానీ డ్రాబ్యాక్ ఏంటంటే, ఆప్షన్ లైక్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు గ్రో వెజిటేబుల్స్, లైక్ జస్ట్ 6 months, ఇట్స్ నాట్ ఎ త్రూ అవుట్ ద ఇయర్. కానీ ఇండియాలో ఎలా స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ త్రూ అవుట్ ద ఇయర్ వెజ్జెస్ని మనం గ్రో చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ స్పేస్ లేక చిన్న చిన్న బాల్కనీస్లో పెంచుకుంటూ ఉంటున్నారు. కానీ కొన్ని ఇయర్స్ నుంచి టెర్రస్ గార్డెనింగ్ అని చాలా ఫేమస్, అంటే లైక్ చాలా నడుస్తుంది, లైక్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ప్లేస్లో లేని వాళ్ళు, టెర్రస్ ఉన్న వాళ్ళు, ముందు గార్డెన్ స్పేస్ లేని వాళ్ళు హ్యాపీగా టెర్రస్ పైన చేసేసుకుంటున్నారు అన్ని వెజిటేబుల్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అదో సాటిస్ఫాక్షన్ ఎంతైనా గార్డెన్లో పెరిగిన వెజిటేబుల్స్ని తీసుకొని లైక్ కోసి మనం వంట చేయడం ఒక ఇట్స్ రియల్లీ ఎ గుడ్ సాటిస్ఫాక్షన్. బేసిక్గా నేను లైక్ పాస్ట్ 3 years నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. లాస్ట్ 2 years అయితే మా డాడీనే ఉన్నారు, కాబట్టి తనే మొత్తం గార్డెనింగ్ చూసుకునేవాళ్ళు. సో నాకంతగా నేను అంటే లైక్ చూసుకునేదాన్ని, లైక్ నాట్ మచ్ ఇన్వాల్వ్మెంట్ బికాస్ హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్. సో ఈ ఇయర్ తను లేరు కాబట్టి ఈసారి నా టర్న్, మొత్తం నేనే చూసుకోవాలి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది టైం దొరికినప్పుడల్లా ఐ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద గార్డెన్. అది చెర్రీ టొమాటో, ఈ 2 నార్మల్ ఇండియన్ టొమాటోస్, ఇది వాటర్ మెలన్, ఇది చిక్కుడుకాయ, అది గ్రీన్ చిల్లీ, ఆ 2 అటు పక్కన ఉన్నాయన్నీ బ్రింజాల్, అదే వంకాయ, ఇది కూడా చిల్లీనే, ఈ 2 దోసకాయ వస్తున్నాయి చూడండి. ఓవరాల్గా బెడ్ అయితే రెడీ అయింది. ఇది చూసారా, ఈ 3 మొలకలు, ఇవి వాటర్ మెలన్వే, ఇవి సీడ్స్ పెట్టాను, అది ఇంకోటేమో చెట్టు తీసుకొచ్చా డైరెక్ట్. ఇది అరటి చెట్టు. సో ఓవరాల్ లుక్ అయితే బెడ్ది ఇది. ఈ కుండీలో నేను రోజ్మెరీ పెడుతున్నా. మనకు పుదీనా చెట్టు ఎలానో ఇది రోజ్మెరీ, చాలా ఇంగ్లీష్ పీపుల్ బాగా యూస్ చేస్తారు దీన్ని, సాలడ్స్లలో వేసుకోవచ్చు. డ్రై చేస్తే ఈ లీవ్స్ని మనం సీజనింగ్ కూడా చేసుకోవచ్చు, సీజనింగ్లా కూడా యూస్ చేస్తారు. చికెన్ పైన, ఈ నాన్ వెజ్ పైన అయినా, ఏ దానిపైన సీజనింగ్కి ఈ రోజ్మెరీ అయినా చాలా ఫేమస్. ఈ 2 కలర్స్ బంతి పూలు పెట్టేస్తున్నా. ఈ ప్లాంట్ చాలా స్పెషల్ నాకు. నా ఫస్ట్ మదర్స్ డేకి నా ఐరా ఇచ్చింది ఈ ప్లాంట్. సో దీన్ని ఫ్రంట్ పోర్చ్లో నాటేస్తున్నాను.
సరే, ఇక మన గార్డెనింగ్ పని అయిపోయింది కదా. 2 hours later. సో ఇవాళ లంచ్లో నేను ఇండియన్ స్టైల్ చికెన్ తందూరి ఆల్ఫ్రెడో స్పగటీ ట్రై చేస్తున్నా. కొంచెం ఇటాలియన్ వర్షన్లో క్రీమియర్ అండ్ ఇండియన్ వర్షన్లో స్పైసెస్ యాడ్ చేసేసి చేస్తున్నాను. సో నేను ఇండియన్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి మ్యారినేట్ చేసేసి చికెన్ని మ్యారినేట్ చేసేసి షాలో ఫ్రైకి స్టార్ట్ చేసేసాను. Completely marinated. Butter వేసాం. ఫ్రై అవుతుంది ఒకవైపు. ఇంకోవైపు ప్యాన్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి అందులో కొంచెం బిట్ ఆఫ్ ఆయిల్ వేసేసి స్పగటీ వేసేసాను కుక్ చేయడానికి. బికాజ్ ఆయిల్ ఎందుకు వేసానంటే స్పగటీ కుక్ అయినాక ఒక స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్ అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేసాను. సో ఆ స్టిక్కీనెస్ ఉండకూడదు నూడిల్స్కి అన్నందుకు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకో ప్యాన్లో నేను బటర్ వేసేసి ఆనియన్ గార్లిక్ ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం బ్రౌన్ అవ్వగానే నేను మన హెవీ క్రీమ్ వేస్తున్నా. హెవీ క్రీమ్ వేసాక ఒక 5 minutesకి దెన్ ఐఎమ్ యాడింగ్ మన చీజ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక 2 చీజ్ యాడ్ చేసినాక చీజ్ అంతా డిజాల్వ్ అయిపోయినాక మొత్తం క్రీమ్ అంతా స్టిక్కీగా కొంచెం క్రీమియర్గా టెక్స్చర్ రాగానే స్పగటీ అనేది దాంట్లో వేసేసేయండి. కుక్ అయిన స్పగటీని వేసేసి ఒక్క 1 minute ఉంచేసి సర్వ్ చేసేసేయండి. లంచ్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఈ ఇండియన్ స్టైల్ ఆఫ్ స్పగటీ ఎలా ఉంది అనేది. Guys, please don't forget to subscribe. Thank you.